వెల్కమ్ టు డి న్యూస్. ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక రేప్ కేసు నమోదైంది. ఇలా ఎక్కడో ఒక దగ్గర జరగడం సర్వసాధారణం అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఇక్కడ కేసు బుక్ అయింది టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్. మరి ఎన్నో సూపర్ హిట్లు అందించారు టాలీవుడ్కి. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ పరిశ్రమల్లో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేశారు. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నారు. అతను ఎవరనుకుంటున్నారా? తనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరో కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులు ఫిర్యాదు స్వీకరించి జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా పలు నగరాల్లో అవుట్డోర్ షూటింగ్ల సందర్భంగా జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే నార్సింగ్లోని తన నివాసంలో జానీ తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. జానీ మాస్టర్ పై సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు సెక్షన్ 506, సెక్షన్ 323(2)(n) కింద దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఏపీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఈ పార్టీ తరపున పలు చోట్ల విస్తృత ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ పై ఇప్పటికే ఒక కేసు ఉంది. దీనిని 2015లో విశ్వవిద్యాలయంలో ఒక మహిళపై దాడి చేసినందుకు మేడ్చల్ కోర్టు అతనికి 6 నెలల జైలు శిక్ష వేశారు. తాజాగా ఓ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణల ఆధారంగా జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో చూద్దాం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్. జానీ మాస్టర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.